మనం ఒక పర్టికులర్ స్టాక్‌ని బై చేయాలి లేదా సెల్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్‌గా ఏంటంటే 2 పారామీటర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండవది టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. 2 కూడా విడదీయలేం. ఒక టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ఆ ఫౌండేషన్ మీద ఒక నిర్మాణం లాంటిదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్టికులర్ స్టాక్ అనేది చూసుకున్నట్టయితే స్టాక్‌లో మార్కెట్ క్యాపిటల్ ఎంతుంది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, దాని తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ కరెంట్ ప్రైస్ ఎంతుంది, అంటే ఇప్పుడు ప్రైస్, బుక్ వాల్యూ ఎలా ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉందని చెప్పేసి చూస్తాం. అదేవిధంగా డివిడెండ్ ఈల్డ్ అండ్ ఫేస్ వాల్యూ, డిఫరెంట్ పారామీటర్స్ అనేవి చూస్తాం. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పర్టికులర్ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని తీసుకురావడానికి. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే నిజమైన వాల్యూ అనమాట. సో ఒక్కొక్కసారి పర్టికులర్ కంపెనీ ఏంటంటే న్యూస్ వల్ల లేకపోతే ఇన్సైడ్ బయర్స్ వల్ల ఏంటంటే స్టాక్ అనేది ఉండాల్సిన ప్రైస్ని మించి ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇది ఓవర్ వాల్యూడ్ అంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే స్టాక్ ఉండాల్సిన వాల్యూ కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది, దాన్ని మనం సింపుల్గా అండర్ వాల్యూడ్ అంటాం. సో ఎనీహౌ ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఆ యొక్క అనాలిసిస్ ఉపయోగపడదు, బట్ ఫ్యూచర్లో ఈ యొక్క కంపెనీ అసలు సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా, ప్రాఫిట్స్ని తీసుకోగలదా, కాంపిటీషన్ తట్టుకోగలదా, ఇతరితర యొక్క బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో డిస్కషన్స్ వాటిని కవర్ చేస్తూ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ స్టాక్లో మనం అనాలిసిస్ చేసాం, ఓకే ఈ స్టాక్ ఫ్యూచర్లో మంచి పర్ఫార్మెన్స్ చేయగలదని చెప్పేసి కంక్లూషన్కి వచ్చినప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే తక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ రివార్డ్ ఉంటుంది, అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటి టెక్నికల్ అనాలిసిస్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ గ్లాండ్ ఫార్మా అనేది కంటిన్యూస్గా మనం చూసుకున్నట్టయితే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంది. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది టెక్నికల్గా మనకి వీక్గా ఉందన్నమాట. ఇటువంటి స్టాక్లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎటువంటి రాకెట్ సైన్స్ అనేది లేదు, మనం ఏంటంటే దాన్ని కొంచెం కాంప్లికేట్గా చేసుకుంటాం. బట్ అగైన్ ఏంటంటే దీంట్లో ఎమోషన్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలామంది ఏంటంటే వెరీ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. బట్ ఎప్పుడైతే మనం ఎమోషన్ లెస్గా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తామో డెఫినెట్గా ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఒక న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ కాంప్లికేటెడ్గా అయితే ఏమనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లాండ్ ఫార్మా స్టిల్ ఏంటంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పేటిఎం అనే స్టాక్ అనేది చూద్దాం. పర్టికులర్గా చూడండి, మనకి ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మార్కెట్ అనేది టర్న్ అయింది, ఇది స్ట్రాంగ్ డ్రాప్ అయింది. యాజ్ పర్ ద టెక్నికల్ అనాలిసిస్ డౌ థియరీ ప్రకారం ఏంటంటే మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అవుతూ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత పర్టికులర్ లెవెల్స్లో ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది 725 దగ్గర, సక్సెస్ఫుల్గా 750 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత 845 దగ్గర 95 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. సో మార్కెట్లో ప్రాఫిట్స్ రావడం, లాస్ రావడం అనేది వెరీ కామన్గా జరిగే విషయమే. బట్ ఈ కంపెనీ మనం బై చేసేటప్పుడు ట్రేడింగ్ పర్పస్ బై చేస్తున్నామా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బై చేస్తున్నామా అనేది రెండు కూడా మనం ఏంటంటే డిఫరెన్షియేట్ చేయగలగాలి. రెండింటికి కొంత సపరేషన్ అనేది ఇవ్వాలి. ట్రేడింగ్ని ఇన్వెస్ట్మెంట్ని రెండు కూడా ఎప్పుడు కూడా మెర్జ్ అనేది చేయగలదు. ఒకవేళ ట్రేడింగ్ అయితే మనం ఏంటంటే స్వీట్ స్పాట్ అనమాట, అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, స్వింగ్ ట్రేడర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్కి అందరికి కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆ యొక్క పర్టికులర్ పాయింట్ నుంచి బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్ళిన తర్వాత మనకి చూడండి ఇక్కడ 843 దగ్గర మనకి అగైన్ ఏంటంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనిపించింది. ఎందుకు రెసిస్టెన్స్ అంటే ఆ పాయింట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనమాట. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ ద సింపుల్ డౌ థియరీ అనేది చెప్తున్నాను, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్గా ఈ పర్టికులర్ లెవెల్ని బ్రేక్ చేసుకుంటుంది, మళ్ళీ ఇంకొక స్వింగ్లోని క్రియేట్ చేస్తుంది, ఆ పర్టికులర్ లెవెల్ని కూడా ఏంటంటే బ్రేక్ డౌన్ చేస్తుంది, మళ్ళీ ఇంకొక స్వింగ్లోని బ్రేక్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అనేది జరిగిందనమాట. పర్టికులర్ ప్రతి స్వింగ్ దగ్గర ఏంటంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కూడా స్వింగే, ఇక్కడ స్వింగ్ అనేది ప్రతి స్వింగ్ను కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏంటంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది స్లోగా ఈ విధంగా ఏంటంటే హైయర్ స్వింగ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది జనరల్గా జరిగే ఫినామినే. మనం ఏంటంటే దీన్ని 5 minutesలో కన్వర్ట్ చేసేదానికంటే కూడా మంత్లీ అండ్ వీక్లీలో అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ అయితే నాకేమనిపించట్లేదు. ఈ యొక్క స్వింగ్ హై అనేది కనపడుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర. దాని దగ్గర ఏంటంటే బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయిందనమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది సక్సెస్ఫుల్ స్వింగ్.
ఎనదర్ స్వింగ్. ఈ స్వింగ్ దగ్గర ఏంటంటే బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ స్టాక్ అనేది పైకి వెళ్తుంది. డెఫినెట్గా ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఇది అప్ సైడ్ మొమెంటంలో ఉంది. ఇదే కాదు మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటంటే నైకాన్. సో ప్రస్తుతానికి మనం నైకాన్ అనేది చూసుకున్నట్టయితే వీక్లీలో ఉన్నాం. డైలీలో అబ్జర్వ్ చేద్దాం. డైలీలో, వీక్లీలో, మంత్లీలో చూస్తే స్టిల్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. బిగ్గర్ పిక్చర్లో ఈ యొక్క స్వింగ్ లోని బ్రేక్ చేసింది, ఈ యొక్క స్వింగ్ లోని బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఏంటంటే ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎనీహౌ ఏంటంటే మనం ఎంత లెంత్గా దీన్ని తీసుకోగలుగుతున్నాం అంటే మంత్లీ అనాలిసిస్ చేస్తున్నామా అంటే చాలా సేపు మనం హోల్డ్ చేయొచ్చు, అంటే చాలా లాంగ్ పీరియడ్. వీక్లీ అనాలిసిస్ చేస్తున్నామా వెరీ షార్ట్ టర్మ్ కోసం, అదే డైలీ అనాలిసిస్ చేస్తున్నామా ఇంకా స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట, లైక్ డేస్ నుంచి వీక్స్ దాకా. సో ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే స్వింగ్ బ్రేక్అవుట్ అయింది 133 దగ్గర, సక్సెస్ఫుల్గా 136 దగ్గర క్లోజ్ అయింది అనమాట. నెక్స్ట్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 157. ప్రస్తుతానికి ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇంకా ఇది బేస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నుంచి స్టాక్ అనేది అప్ సైడ్ అయితే మూవ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జొమాటో స్టాక్ మనం అబ్జర్వ్ చేసాం. పర్టికులర్గా ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర స్వింగ్ లో అనేది బ్రేక్ అయింది, స్వింగ్ లో బ్రేక్ అయింది అండ్ స్వింగ్ లో బ్రేక్ అయింది. దాని తర్వాత స్వింగ్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. దాని తర్వాత ఏంటంటే స్వింగ్ హై క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఏంటంటే ఆ యొక్క లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఇది డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది 47 లెవెల్స్ దగ్గర. అదేవిధంగా మార్కెట్ అనేది మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే ఈవెన్ మాట 80 అనేది మనకి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అనేది మనం రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్లో ఏంటంటే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి 64 నుంచి 25% అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో దీంట్లో పెద్దగా మనకి చెప్పుకోదగ్గ డిఫికల్టీ ఏముండదు. బట్ ఏంటంటే మనం దాన్ని చూసే విధానం, టైం ఫ్రేమ్ అనేది మనం కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. అదేవిధంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ యొక్క హై క్రియేట్ అయింది 22,600. అక్కడ నుంచి కూడా మనకి స్వింగ్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అనేది తీసుకుంది. ఇక్కడ ఒక సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. ఈ యొక్క లెవెల్ అనేది మనం బ్రేక్అవుట్ అయితే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. ఓకే, ఇది సింపుల్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. దీంట్లో పెద్దగా మనం కష్టపడాల్సింది ఏం లేదు. ఈ యొక్క సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ తర్వాత మనం ఏంటంటే ఈ పర్టికులర్ క్యాండిల్ పైన లాంగ్ తీసుకుంటాం. ఇనీషియల్గా ఈ యొక్క స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. బట్ ఇది పొజిషన్లో మనకి ఏంటంటే రిటర్న్ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి కూడా దగ్గర మనకి 29% అనేది అప్ సైడ్ మూవ్ అయిందనమాట. సో ఇక్కడ మనం సింపుల్గా యూస్ చేసిందంటే ఒక సింపుల్ ట్రెండ్ లైన్ అనేది యూస్ చేసాం. సో ఈ ట్రెండ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది సింపుల్గా మనం చెప్పాలి అనుకుంటే కూడా టెక్నికల్ అనాలిసిస్ నుంచి రావడం మాత్రమే జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అండ్ 25% to 30% రిటర్న్ అనేది కూడా రావడం జరిగింది యాప్టెక్ లిమిటెడ్ వీక్లీలో. అండ్ మంత్లీలో చూసుకున్నట్టయితే మనకి ఇది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట. మనం 450 దగ్గర దీన్ని అక్యుములేట్ చేసుకున్నాం. 450 తర్వాత మనకి డైలీలో చూసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 474 దగ్గర మనం బై అనేది చేసుకున్నా సరే ఇక్కడ నుంచి 23%, ఈవెన్ నేను షేర్ చేశాను వీడియో కూడా, దగ్గర నాకు 33% దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది పర్టికులర్ స్టాక్స్లో. ఇక్కడ దగ్గర 23% ఈవెన్ బ్రేక్అవుట్ తర్వాత కూడా రావడం అనేది జరిగింది. సో ఇనీషియల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టాప్ లాస్ అనేది కొద్దిగా దూరంగా పెట్టుకొని వన్స్ ప్రాఫిట్స్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క పర్టికులర్ స్టాప్ లాస్ని చాలా దగ్గరగా తీసుకెళ్తే ఏంటంటే మనకి బెనిఫిట్ వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫండమెంటల్స్ సింపుల్గా మనం ఈ యొక్క పర్టికులర్ కంపెనీ సర్వైవ్ అవుతుందా లేదా అని చెప్పేసి అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ యొక్క బేసిక్ ఫౌండేషన్, ఓకే ఫండమెంటల్గా ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. ఫండమెంటల్స్ అంటే సింపుల్గా డెట్ ఫ్రీ కంపెనీస్ కానీ, లేకపోతే మంచి నెట్ ప్రాఫిట్ అనౌన్స్ చేస్తున్న కంపెనీస్ కానీ, అండ్ మంచి ప్రోడక్ట్స్తో మంచి విజన్తో ముందుకెళ్తున్న కంపెనీస్ కానీ, వాటి మీద అంటే మనం అనాలిసిస్ చేసుకొని వాటిని సార్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ మీద మనం ఫోకస్ అనేది చేయగలిగితే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది మనం అందరం చూడొచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.